మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు కీలక నేతలను కోల్పోయింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్తో పాటు మరో కీలక మహిళా నేత చైతన్య అలియాస్ అరుణ మృతి చెందారు. అరుణ మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య. దేవీపట్నం మండలం కించకూరు కాకినాడ గండి అటవీ ప్రాంతంలో రాత్రి నుంచి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్తో ఏఓబీలో మావోయిస్టు పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. వరంగల్ జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఏఓబీ ఎస్జెడ్సీ సెక్రటరీగా పనిచేశాడు. అంతేకాదు గాజర్ల రవి మావోయిస్టుల చర్చల ప్రతినిధిగానూ ఉన్నారు. మహిళా మావోయిస్టు రావి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణ ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పనిచేసింది. ఈమె స్వస్థలం అనకాపల్లి జిల్లా పెందుర్తి. అరుణపై 10 లక్షల రివార్డు కూడా ఉంది. మృతి చెందిన మరో మావోయిస్టు అంజు స్వస్థలం ఛత్తీస్గఢ్. ఈ ఎన్కౌంటర్తో ఏఓబీలో మావోయిస్టు పార్టీ కీలక నేతల్ని మొత్తం కోల్పోయిందనే చెప్పాలి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు కీలక నేతల్ని కోల్పోయింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అంచనాకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే మావోయిస్టులకు మరొకసారి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మావోయిస్టు కీలక నేత చర్చల ప్రతినిధి వైఎస్ ప్రభుత్వం సందర్భంగా చర్చల ప్రతినిధిగా పాల్గొన్న గణేష్ ఇప్పుడు ఏదైతే రంపచోడవరం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు ప్రకటించారు. ఇతనితో పాటు గణేష్ తో పాటు అరుణ తర్వాత అంజు వీళ్ళిద్దరు కూడా చనిపోయిన చెప్తున్నారు. అరుణ చూసినట్లయితే చలపతి మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్య. అయితే చలపతి కూడా కొన్నాళ్ళ క్రితం కూడా చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్నటి నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ పై అటు కూపింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులు పెద్ద ఎత్తున అగ్రనేతలు రంపచోడవరం అటు మామిడిపల్లి మారేడుమిల్లి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టు సమావేశమయ్యారన్న సమాచారం వైపు ఆంధ్రప్రదేశ్ ఏపీ గ్రౌండ్ దళాలు పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ కూపింగ్ ఆపరేషన్ లో ఇవాళ ఉదయం వరకు కూడా ఈ కాల్పులు కొనసాగాయి. అయితే తెల్లవారుజామున కాల్పులు ముగిసిన తర్వాత అక్కడ మొత్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తే ముగ్గురు మృతదేహాలను అధికారులు కనుక్కోవడం జరిగింది. దీంట్లో ఉదయ్ అలియాస్ గాజర్ల గణేష్ ఏదైతే గణేష్ వీళ్ళిద్దరు అతను చనిపోయినట్టుగా చూసడం జరిగింది. అయితే అతన్ని బాడీ ఐడెంటిఫికేషన్ కొద్దిసేపు క్రితమే చేయడం జరిగింది. అయితే ఇతరు చూస్తుంటే చర్చల ప్రతినిధి అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చల ప్రతినిధిలా కీలక పాత్ర పోషించాడు. ఏఓబీ నుంచి అతను కీలకంగా ఉన్నాడు. అదే మాదిరిగా చలపతి భార్య అయిన అరుణ కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. అయితే గణేష్ పైన ఇప్పటికీ ₹1,00,00,000 పైచలకు రివార్డు ఉన్నట్లు చెప్తున్నాడు. ఏఓబీలో అత్యంత కీలకంగా పనిచేశారు. చలపతి అటు గణేష్ ఇద్దరు కలిసి కూడా చాలా కీలకంగా ఏఓబీ ప్రాంతాల్లో పనిచేస్తారు. బలిమేల ఘటన కావచ్చు, లేకుంటే ఇతరతర ఘటన కావచ్చు, లేకుంటే అలిపిరి ఘటన కావచ్చు, ఈ ఘటనలు అన్నింటిలో కూడా గణేష్ పాత్ర ఉందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చాలా ఛార్జ్ షీట్ లో వేయడం జరిగింది. ఇప్పటికీ గణేష్ చనిపోవడంతో ఇప్పుడు అటు పూర్తిగా ఏఓబీలో కావచ్చు, అటు ఆంధ్ర తెలంగాణ కావచ్చు, మొత్తంగా మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గణేష్ అటు ఆంధ్ర తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు. చాలా సార్లు కూడా కూపింగ్ ఆపరేషన్ కావచ్చు, మా ఎదురు తప్పించుకొని వెళ్లిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి తప్పించుకోకుండా పూర్తిగా కూపింగ్ ఆపరేషన్ నిర్వహించడంతో గణేష్ తో పాటు అరుణ తర్వాత అంజు మొత్తం ముగ్గురుగా చనిపోయారు. ముగ్గురు సంబంధించి 3 ఏకే పార్టీని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్.